అంటే చాలా తెలుసుకోవాలి అబ్బాయిలు కూడా మైండ్ సెట్ అమ్మాయిలది ఈ జనరేషన్ లో ఎలా ఉంటుందని. ఆ! సో అండ్ ఇంకొకటి ఉంది ఇక్కడ ఆ! టాటూ. ఇది వచ్చేసి మదర్స్ డేకి ఏయించా హ్మ్. 22లో. మా మదర్, నేను, చిన్న లవ్ హార్ట్. అచ్చా! అంటే మీ మదర్ ని రిసెంబుల్ చేస్తూ. ఆ! బేసిక్‌లీ ఆమె ఒక్కతే నాకున్నదనుకో. హ్మ్. 20 అవర్స్ ఆమె గురించి ఆలోచిస్తా. హ్మ్. కానీ హ్మ్. బిజీ ఉంటా. కానీ పాపం పట్టించుకోను. హ్మ్. మళ్ళీ మాట్లాడితే 2 అవర్స్ మాట్లాడతా. 2 హ్మ్. అవర్స్ అంటే ఏముంటాయి చెప్పు తల్లి పిల్లకి ముచ్చట్లు. మాక్సిమం ఏమున్నాయో ఉండకూడదు అన్ని అన్నీ అస్సలు ఫ్రెండ్ లానే ఉంటా. ఫ్రెండ్. స్టోరీ. ఆ! తనకి మదర్ అని ఎక్కడ చెప్పా, నేనే అమ్మ అని అస్సలు అనను. చెప్పురా అంట. అబ్బా! అమ్మో ఏందిరో మంచి జోరుగున్నావు అంటదామె. మీ మదర్ తో ఒక స్టోరీ ప్రొడ్యూసర్ కి డైరెక్టర్ నరేట్ చేసినంత సేపు మాట్లాడతావు ఆ! కదా. చాలా అన్ని ముచ్చట్లు. ఒకవేళ నేను బిజీ ఉండి ఎన్ని రోజులు మాట్లాడలేదో ఆ ముచ్చట్లన్నీ చెప్తా ఆమెకి. ఇంకేందంటే నేను నాకు సైట్ కొట్టిన ముచ్చట్లు కూడా చెప్తా. అలా ఉంటే కొన్ని కొన్ని మిస్టేక్స్ జరగవు. ఆ! అదే మనం ఎంత హంబుల్‌గా, ఎంత ఓపెన్‌గా ఉంటామో అప్పుడే మన పేరెంట్స్ మనకు ఫ్రీడమ్ ఇస్తారు. నా బిడ్డ ఏం చెయ్యదు. ఏమైనా చేసినా నాతోనొచ్చి చెప్తది. అట్లుంటేనే గదా! ఆమె ఎప్పుడైతే పట్టేసామో వాళ్ళు ఎగిరిపోతారు. పట్టకుండుంటే అక్కడే వాలిపోతారు. సో, అట్లా. సో ఇదేదో కొంచెం కనెక్ట్ అయ్యేలా ఉంది టాపిక్. సో మీరు ఈ 2, 3 అవర్స్ మాట్లాడతారు కదా మీ హ్మ్. మదర్ తో. అదే 2, 3 అవర్స్ మాట్లాడాలి అని అనిపించే ఎవరైనా బయట అబ్బాయిలు మీ లేరు. లైఫ్ లో హుహు. ఉండే కానీ ఇప్పుడు లేరు. ఉండే ఇప్పుడు లేరన్నారు కదా. ఆ గ్యాప్ లో కొన్ని కొన్ని డౌట్లు వస్తున్నాయి మాకు. ఇవి ఫుల్ఫిల్ చేయండి. ఇక నువ్వేదో ఫిక్స్ అయిపోయినావు అడగాలని చెప్పేసి అడుగు. అదే లవ్. లవ్వా? ఉండే. కానీ ఎట్లా అంటే కాలేజ్ లవ్ అన్నమాట. ఎట్లంటే నేను ప్రిన్సిపల్ కొడుక్కే లైనేసిన. అట్లా. పెద్ద స్కామే ఇది. ప్రిన్సిపల్ కొడుక్కి లైనేసిన. అతను నన్ను యాక్సెప్ట్ చేయలేదు. ఉమ్, నేను చిన్న పిల్ల. అప్పుడు నాకు 17 అంటే చిన్న పిల్లనే గదా! తనకి అప్పటికి వేరే గర్ల్ ఫ్రెండ్ ఉండే. తను యాక్సెప్ట్ చేయలే. తర్వాత పడ్డా బానే గట్టిగా కోసుకున్నా. అప్పట్లో అలా యవ్వన ఉండేది. వ్యామోహం. అంతే కదా. ఆ! అప్పట్లో అలా ఉండేది. కోసుకునేది. ఫైనల్లీ పటాయించిన. పటాయించావు. ఆ!